నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ఆయన అడిగి అసలు తాజా రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఏదైతే ఉందో దుష్ప్రచారం చాలా ఎక్కువ అయిపోయింది, అంటే దాడి కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. వీటి మీద ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. రైట్, ఇంకా నేను డైరెక్ట్గా అడిగేస్తున్నాను. ఇటు సోషల్ మీడియాని ఉపయోగించడంలో రెండు వర్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రశ్నించడం, రెండు దాడి చేయడం. మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? డెమోక్రసీ అనేది మన దేశంలో ఉంది, దాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. ప్రధానంగా మీడియాకి ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఫోర్త్ ఎస్టేట్ అంటాం మీడియాని. ఫోర్త్ ఎస్టేట్ అన్నప్పుడు ఈ మూడు ఏవైతే ఉంటాయో, ఏది చట్టసభలు కావచ్చు, అదేవిధంగా మన న్యాయ వ్యవస్థ కావచ్చు, తర్వాత బ్యూరోక్రాట్స్ కావచ్చు, వీళ్ళల్లో లోపాలు వెతికి ప్రజలకు ఉపయోగపడే విధంగా సమన్వయం చేయడంలో, ఆ ప్రజాస్వామిక విలువలను కాపాడంలో మీడియా పాత్ర ఉంటుంది. బట్ అదే మీడియా దౌర్జన్యానికి దిగినప్పుడు బడకేసి కొట్టాల్సి వస్తుంది, తప్పదు కదా. ఇప్పుడు మీడియా కూడా రెండు వర్గాలుగా చీలిపోయిందని చెప్పచ్చు. ఒకటి విమర్శలు చేసే మీడియా వేరుంటుంది, దాని తర్వాత వాళ్ళ సొంత డబ్బా కొట్టుకునే మీడియా వేరే ఉంటుంది. అందులో శాటిలైట్ను కూడా మళ్ళీ సపరేట్ కోవలోకి తోసేశారు. సోషల్ మీడియాలో ప్రభావం ఒక రేంజ్లో కనబడుతూ ఉంది బేసిక్గా. అందులోనూ వాళ్ళకి విమర్శలు కాకుండా ప్రశంసలు ఇస్తే వాళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారు. విమర్శలు చేస్తుంటే మాత్రం వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అయితే రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్, సినిమా వాళ్ళకి సంబంధించి ప్రజలనైతే కార్యకర్తలు అని చెప్పేసి ఒక పార్టీకి అంటగడతారు. ఇటు సినిమా సెలబ్రిటీస్ విషయానికి వస్తే వీళ్ళు తాగున్నారు, డ్రగ్స్ తీసుకున్నారు, గంజాయి తీసుకొని ఉన్నాడు అని చెప్పేసి ఈ రకంగా విమర్శలు చేసి, అంటే టార్చర్ చేసే అంత ప్రక్రియకి వస్తుంది సోషల్ మీడియాలో ఒక వర్గానికి సంబంధించి. ఏం చెప్తారు సార్? అంటే ఎథిక్స్ అనేటివి మెల్లమెల్లగా లోపిస్తున్నాయి. అయితే ఎవరైతే ఈ రకమైన దౌర్జన్యాలకు దిగేవాళ్ళు, రౌడీ పద్ధతిలో నడపాలనే వాళ్ళు, అవతల వాళ్ళను ఎట్లన్నా చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగాలి, లేకపోతే వాళ్ళని నిందించాలి, అనెతికల్గా వాళ్ళను వేరే వాళ్ళతో మాట్లాడించాలి, ఇవేంటంటే ఇవి ఎక్కువ కాలం నడవవు. రాజకీయ దురుద్దేశాలతో కొంతమంది ఆ మీడియాలను పోషిస్తూ ఉంటారు, వాళ్ళ ఫండింగ్తో నడుస్తూ ఉంటాయి అవి. ఇది పార్టీ చేసే కార్యక్రమాలనే ఒక భాగంగా చూడాలి. వీటిని ఇండిపెండెంట్ మీడియాగా చూడకూడదు. ఫస్ట్ ఏంటంటే జర్నలిస్ట్ కమ్యూనిటీ కూడా వీళ్ళని ఐసోలేట్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే ఇట్లా నిరాధారమైన ఆరోపణలు చేసేవాళ్ళు, కావాలని బురద చల్లేవాళ్ళు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడేవాళ్ళు, మాట్లాడించేవాళ్ళు, ప్రజాస్వామ్యానికి కూడా హద్దులు ఉంటాయి. అపరిమితమైన స్వేచ్ఛ అనేది ఎవరికీ ఉండదు. అయితే ఇక్కడ ఎవరైతే నిందలు పడుతున్నారో వాళ్ళు వాళ్ళ పద్ధతిలో దాన్ని ఎదుర్కోవాలి. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా, ఎందుకంటే సెన్సార్షిప్ అనేది ఇంక అమల్లోకి రావట్లేదు సోషల్ మీడియాకి. ప్రభుత్వం దాన్ని గైడ్లైన్స్ కానీ వాటి రూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్ ఇదంతా చేసేసి, ఇప్పుడు ఎవరైతే రిపోర్టింగ్ అని ఉంటుంది యూట్యూబ్లో, సోషల్ మీడియా ఎక్కువ యూట్యూబ్ ద్వారా వస్తున్నాయి కాబట్టి, ఒక 7 కనుక రిపోర్ట్ చేసినట్టయితే అబ్యూజివ్ లాంగ్వేజా లేకపోతే అఫెన్సివ్ లాంగ్వేజా, ఇట్లాంటి హేట్ఫుల్లా కామెంట్ 7 కనుక రిపోర్ట్ చేస్తే యూట్యూబ్ తీసేయాలి వాటిని. కానీ అక్కడ కూడా ఏదో లోపం జరుగుతూ ఉంది. ఇంకా మనం చేయగలిగింది ఏంది? సామధాన భేద దండోపాయాలకు రాజకీయ పార్టీలు దిగుతాయి. మర్యాద గినకపోతే భౌతిక దాడులకు కూడా వాళ్ళు పూనుకుంటారు. ఇక్కడ జర్నలిస్టుల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. మిగతా యూట్యూబ్ ఛానల్స్కు దీనివల్ల ఒక ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. సోషల్ మీడియాని జనరల్గా టర్మ్ యూజ్ చేస్తారు. అట్లా కాకుండా మంచి వాళ్ళను పెంచుకుంటూ, వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ, ఇటువంటి వాళ్ళని బట్టబయలు చేసే విధంగా మీడియా కూడా కొంత దాని మీద కదలాల్సిన అవసరం ఉంది. సరే, ఇట్లా జరుగుతున్నాయి, నేను కూడా చూస్తున్నా. బట్ ఈ రౌడీజం కానీ, ఇట్లా దౌర్జన్యాలు దిగడం కానీ, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని బెదిరింపులకు దిగడం గాను, ఇట్లాంటివి కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు నేను మాట్లాడినందుకు కూడా ఓ ప్రముఖ నాయకురాలు భౌతిక దాడి చేస్తా నా మీద వేరే వాళ్ళతో యూట్యూబ్లో ఛానల్లో చెప్పించింది. అంటే ఈ రౌడీజం అనేది పెరిగిపోతూ ఉంది. ఎవరు కూడా రౌడీజంతో రాణులు కాలేరు, రాజులు కాలేరు. వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఇటు డైరెక్ట్గా ఇంకా పార్టీ పేరు తీసే మాట్లాడతాను. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎత్తి చూపిస్తే వాళ్ళేమో ఒక పార్టీకి అంటగట్టి పింకీస్ అని అవన్నీ ఇవన్నీ పెయిడ్ బ్యాచ్ అని ఒక రకంగా వేధిస్తూ ఉంటారు. అయినప్పటికీ కామ్గా ఉన్నా కూడా ఇటు పాపం మొన్న రాహుల్ రామకృష్ణ ఒక ట్వీట్ వేయడం జరిగింది. కేటీఆర్ సార్ మీరు మళ్ళీ రావాలి,
హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది, ఇచ్చినటువంటి హామీలు అవి నెరవేర్చలేదు అని చెప్పేసి అని ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఆయన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వేధించినటువంటి అంశం క్లియర్గా ఈరోజు కూడా ట్విట్టర్లో ఆయన మళ్ళీ పోస్ట్ వేయడం జరిగింది. ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు రాహుల్ రామకృష్ణ చాలా మంచి నటుడు, తెలంగాణ నటుడు, మంచి అప్లాజ్ వచ్చింది ఆయనకు, స్వయంగా ఎదిగిన నాయకుడు ఆయన, ఎవరి హీరోల కొడుకు కాదు, హీరోల అల్లుడు కాదు ఆయన. అటువంటి వాళ్ళని గౌరవించాలి, ఒకటి తెలంగాణ బిడ్డ. రెండవది ఏంటంటే ఆయనకు ఓటు హక్కు ఉంది, ఈ ప్రజలలో ఆయన ఒకడు, ఆయనకు రాజకీయ అభిప్రాయాలను పంచుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది, ఆయన సెలబ్రిటీ. డెఫినెట్గా ఆయన మాట్లాడిన దాని మీద పబ్లిక్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళ గొంతు నొక్కాలని ఎవరు ప్రయత్నం చేసినా కూడా అది తప్పది. సినిమా రంగం కూడా అతని రిస్క్లోకి రావాలి, ఎందుకంటే సినిమా వాళ్ళకు రాజకీయాలలో మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి. గతంలో కూడా హీరో సుమన్ కానీ, తర్వాత పోసాని కృష్ణమూర్తి కానీ వాళ్ళు బహిరంగంగానే సపోర్ట్ చేశారు అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కానీ ఇట్లా. కాబట్టి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండాలి. హీరోలు అయినంత మాత్రాన రాజకీయాల నుంచి వాళ్ళు బహిష్కృతులు కారు కదా. కాబట్టి ఇవాళ రాహుల్ రామకృష్ణన్ బెదిరించారు, రేపు ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడితే వాళ్ళని బెదిరిస్తారు. కాబట్టి సినీ పరిశ్రమ కూడా ఇటువంటి దుర్మార్గాల నుంచి వాళ్ళ కమ్యూనిటీని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్గా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన కంప్లైంట్ చేయాలి. మా అసోసియేషన్ ఉంది, నటుల ఆర్టిస్టుల అసోసియేషన్ ఉన్నది, వాళ్ళకు ప్రతి సంవత్సరం ఎన్నికలు జరుగుతాయి, వాళ్ళ దృష్టి తీసుకుపోవాలి. అంతేగాని వాళ్ళ బెదిరింపులో భయపడి ట్వీట్స్ను ఉపసంహరించుకోవడమో, లేకుంటే లక్షలాది అభిమానులు ఉండగా దాని నుంచి వాళ్ళు అంటే తొలగిపోవడము, ఖాతాను రద్దు చేసుకోవడము, ఇది మంచి సంస్కృతి కాదు. కాబట్టి మాలాంటి వాళ్ళం అందరం కూడా రాహుల్ రామకృష్ణకు తోడుగా ఉంటాం. కాబట్టి ధైర్యంగా ఎదిరించాలి తప్ప మనకు స్వేచ్ఛ ఉన్నది, మనం మాట్లాడేది వాస్తవమైనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అట్లా బెదిరింపు కాల్సి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. సరే గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, కోర్టు ఉంది, ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇట్లా రెమెడీస్ ఉన్నాయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే రోడెంబడిపోతుంటే పిచ్చి కుక్కలు అరుస్తూ ఉంటాయి. మనం ఈ కుక్కలతో పెట్టుకుంటే అస్తమానం మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, కుక్కలు మరుగుతూనే ఉంటాయని చెప్పి పట్టించుకోకుండా పోతారు. కొందరేమో కుక్కలకు భయపడతారు. నేను అనేది ఏంటంటే మనం ఒక కామెంట్ చేసినప్పుడు కట్టుబడి ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఎదిరించాలి కాన్సిక్వెన్సెస్. రైట్. ఇంక ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయానికి వస్తే కనుక ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ అందరికీ తెలిసిందే. సో ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ అడ్వకేట్స్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్స్ అంతా కూడా విచారించడం జరుగుతుంది. ఏం చెప్తారు సార్ దీని మీద? అంటే అది లీగల్ ప్రాసెస్, అది స్పీకర్ దగ్గర కూడా విచారణ జరుగుతుంది. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత కుత్బుల్లాపూర్ వివేక్, వీళ్ళు వేసిన పిటిషన్ ఏదైతుందో పార్టీ తరఫున, ఆ పిటిషన్ మీద ఎంక్వైరీ జరుగుతుంది. అయితే పిటిషనర్స్ ఏం చేస్తారంటే ఎగ్జామిన్ చేస్తారు వాళ్ళని, వాళ్ళ తరఫు డిఫెన్స్ అడ్వకేట్స్ ఉంటారు. అయితే ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, అది ఊరందరికీ తెలిసిన విషయం, ప్రజలందరికీ తెలిసిన విషయం. బహిరంగంగా రేవంత్ రెడ్డి వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి ఆయన పార్టీలోకి ఆహ్వానించిండు, ఆయన పార్టీలో చేరిండు, ఆయనకు అధికారికంగానే అడ్వైజర్ పాత్ర ఇచ్చారు. వ్యవసాయ శాఖకు ఆయన అడ్వైజర్. ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఎవరన్నా అడ్వైజర్ ఇస్తున్నారా ఈ రోజుల్లో? అంత సంస్కారం ఏడేసింది. ఇప్పుడు పిఎస్సి చైర్మన్, కమిటీ చైర్మన్ కూడా ఉన్నారు కదా అరకపూడి గాంధీ, ఆయనతో నేను పొద్దున్న మాట్లాడిన ఫోన్ సంభాషణలో కూడా అది లైవ్ టెలికాస్ట్ అవుతుంది. సో ఆయన ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. మరి దాని గురించి ఏం చెప్తారు సార్? అది ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారనేది అక్కడ ఓటేసిన ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉండుంటే పోస్టర్లలో, కాంగ్రెస్ పోస్టర్లలో ఆయన ఫోటో ఉండకూడదు, బీఆర్ఎస్ పోస్టర్స్లలో ఆయన ఉండాలి. కేటీఆర్ లాంటి అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు ఆ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో విధిగా ఆయన పాల్గొనాలి. నేను ఉన్నానని చెప్పుకోవడం కాదు కదా. నువ్వు ఎవరితో ఉంటున్నావు, నువ్వు ఏ కండువా కప్పుకున్నావు? నువ్వు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి ఎందుకు చేయండి? అంటే చిల్లరగా మాట్లాడాడు, చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు, మమ్మల్ని కించపరిచినట్టు ఒకే పార్టీ ఒక్క మాట ఒకే పార్టీలో ఉంటే తిట్టిండు అనుకో, పార్టీ అధ్యక్షుల దగ్గర కంప్లైంట్ చేయాలి. తెలంగాణ భవన్కు రాక ఎంతకాలం అయింది? నా మిత్రుడే గాంధీ. ఎందుకు భయపడుతున్నాడు? బహిరంగంగా నేను కాంగ్రెస్లో పోయినా అని చెప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే రెండు కారణాలున్నాయి. రేవంత్ రెడ్డి చెప్తే వీళ్ళు పార్టీలోకి పోయారు, అందరు కూడా 10 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళు మళ్ళీ రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తాడా లేదా తెలియదు. ఎందుకు అంటే
రేవంత్ రెడ్డి చేతిలో లేదు టికెట్లు ఇచ్చేది, ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళు ఎన్నడూ కూడా కాంగ్రెస్లో లేరు చాలామంది, ఇలా వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత టీఆర్ఎస్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళ కాంగ్రెస్లో పెద్ద గాడ్ ఫాదర్స్ కానీ ఎవరు లేరు. సరే ఆ రోజు బిల్లుల కోసమో లేకుంటే హైడ్రా నుంచి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ప్రజల భవనాలు కాపాడుకోవడానికో ఏదో ఒక ఒత్తిడి వల్ల వాళ్ళు ఇలా ఆ పార్టీలోకి పోయారు. టికెట్లు వస్తాయన్న నమ్మకం లేదు. టికెట్లు వచ్చినాక పోటీ చేస్తే గెలుస్తామన్న నమ్మకం లేదు. ఎందుకు అంటే గతంలోనే ఔటర్ రింగ్ రోడ్ లోపల కాన్స్టిట్యున్సీ అన్నీ కూడా ఒక్క సీట్ బీజేపీ పోయింది, 7 మజ్లిస్ పోయినాయి, మొత్తం సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. కాంగ్రెస్కి ఎక్కడ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. ఇవాళ కొత్తగా ఏం చేసింది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకోవడానికి? ఏమైనా కొత్తగా బలం సంతరించుకున్నదా? ఇంకా ప్రజల్లో అబాస్ పాలైంది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక. ఇప్పటికి కూడా ఇప్పుడు రాహుల్ రామకృష్ణ వరదలు వచ్చినప్పుడు గతంలో ఎట్లయితే బీఆర్ఎస్ ప్రజల్ని ఆ వరదల నుంచి కొంత కాపాడిందో, లేకుంటే ఆల్టర్నేటివ్ ఛానల్స్ క్రియేట్ చేసి ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో 1000 కోట్లు పెట్టి రోడ్లను తీసేసి రోడ్ల కిందకి వెళ్ళి నాలాలు పెట్టి ఆ నీళ్ళన్నీ మూసిలో పోయేటట్టు చేశారు. మళ్ళీ మీరు వస్తే తప్ప ఇది కాదు, వరదల నుంచి కాపాడండి అని ఆయన ట్వీట్ చేశాడు. అంటే ఇవాళ ప్రజలు కేసీఆర్ కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూశారు, 2 ఏళ్ల నుంచి జరుగుతున్నది చూస్తున్నారు. అంటే కొత్తగా ఇదివరకు ప్రజలు ఓటేసి గెలిపించుకున్న బీఆర్ఎస్ నాయకులను ఇవాళ మళ్ళీ గెలిపించుకోకుండా కాంగ్రెస్ గెలిపించడానికి ప్రజలకు చెప్పుకోవడానికి ఏమన్నా మిగిలిందా వీళ్ళకు? మేము ఇది గొప్పగా చేశాం కాబట్టి మీరు మమ్మల్ని గెలిపించాలని. కాబట్టి కాంగ్రెస్ ఫేస్తో పోయినట్టయితే, కాంగ్రెస్ టికెట్తో పోయినట్టయితే గెలిచే పరిస్థితి లేదనేది వీళ్ళకి అర్థమైంది. అయితే నేను ఇక్కడికే రాబోతున్నాను. నెక్స్ట్ ఇంక ఎలాగో మళ్ళీ జూబ్లీస్ బైపోల్ ఉంది. ఈ బైపోల్లో అసలు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అంటారు? అసలు వీళ్ళు ఏమని ప్రచారం చేసుకోబోతారు? వాళ్ళు ఎంతసేపు ఆవుకథ చెప్తారు. ఆవుకథ తెలుసు కానీ అంటే 22 నెలల కాలంలో, ఇప్పుడు ఇది 23వ నెల, ఈ 23 నెలల కాలంలో చేసింది చెప్పుకొని గెలిచే పరిస్థితి కాంగ్రెస్కి ఎప్పుడు ఉండదు. ఆవుకథ చెప్తారు, కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా, కేటీఆర్ ఇట్లా. ఎన్నాళ్ళని ఈ ప్రచారం ఇంకేది? ఆ పశువులు కాసేవాడు జీవితకాలము ఆవుకథలే చెప్పుకుంటూ బతుకుతాడు. లాస్ట్కి ఒక ఆయన నాలంటే ఆయన పోయి, సరే వీడు ఇక్కడ ఏది అడిగినా ఆవుకథ చెప్తాడు కదా, పైనుంచి విమానం పోతుంది, ఆ విమానాన్ని చూపెట్టి దాని గురించి చెప్పురా అంటే, నేను విమానంలో కూర్చుంటేని కిటికీలోంచి బయటకు చూస్తేని నాకు ఆవులు కనబడుతుండేను అని మళ్ళవాడు ఆవుకథే చెప్తాడు. కాబట్టి ఈ ఆవుకథలు చెప్పే ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ప్రచారానికి వేరే పాయింట్స్ ఉండవు. పోనీ చేసింది చెప్పుకుందామంటే ఏమున్నదమ్మా? హైడ్రా పేరుతోని గుడిసెలను కూల్చేశారు, మూసీ పేరుతో గుడిసెలను కూల్చేశారు. సరే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయా లేవా అనేది పక్కకు పెడితే ప్రజలు అందరు చూస్తాను కదా, అర్థం చేసుకుంటాను కదా గతంలో ఎట్లుండే పరిపాలన. ఇప్పటికీ కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ పార్టీ లీడర్స్ కానివ్వండి, ఇప్పటికీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అప్పట్లో కేసీఆర్ అట్లా చేసిండు, ఇలా చేశాడు, ఎందుకు చేయలేదు, ఎందుకు డెవలప్ కాలేదు అని చెప్పేసి అని అంటున్నారు తప్ప ఈ 2 సంవత్సరాల కాలం పాటు వీళ్ళేం చేశారు, మేమేం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాము అనేది ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అంటే ఏం చేయలేదు కాబట్టి. వాళ్ళు ఇచ్చిన హామీలే చేయలేదు కదా. ఇప్పుడు పెన్షన్స్ 2500 ఇస్తామన్నారు, మహిళలకు ఇచ్చారా? లేదు. రకరకాల హామీలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి అన్నారు, తర్వాత 2 బెడ్రూమ్ హౌజెస్ ఇస్తామన్నారు. కేసీఆర్ కట్టిన 60-70 వేలు మురుగుతూ ఉన్నాయి, అవి కూడా ఇవ్వలేకపోతున్నారు. కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ కూడా తులం బంగారం ఇవ్వట్లేదు, ఏది చేయట్లేదు. పోనీ ఏమన్నా రోడ్లు డెవలప్ చేసినలా, నాలాలు డెవలప్ చేసినలా, వర్షాలకు రోడ్లన్నీ పాడైపోయినాయి, డ్రైనేజీలన్నీ. ఇప్పుడు హైదరాబాద్లో వర్షం పడ్డదంటే మళ్ళీ మొదటికి వచ్చింది. దానికి కొత్త ప్రయోగాలు చేయబోయింది రేవంత్ రెడ్డి. తను నిపుణుల సలహాలు తీసుకోకుండా రోడ్ల కింద పెద్ద పెద్ద బాయిల్ క్రియేట్ చేశాడు. దాదాపు 181 చేయాలనుకున్నాడు, 18-17 చేసే వరకు మున్సిపల్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. సార్ మీరు చెప్పేదాన్ని మేము చేసినట్టయితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతున్నది, అదివరకన్నా ఫ్లడ్ కాసేపు ఉండి పోయేది, ఇప్పుడు మంచిగా స్టోర్ అయిపోతున్నది దాని నిండా, ఇది రాంగ్ ప్రయోగం సార్ అని ఆపేసిల్లు వాళ్ళు. 10-17 చేసి చేతులు కాల్చుకున్నారు. అంటే కేటీఆర్ ఏం చేశాడు? వరద వచ్చే దారిలో వరదను మళ్లించడానికి ఏం కనబడలేదు ఆయనకు, రోడ్లే ఉన్నాయి. రోడ్డు మొత్తం తీసేసి రోడ్డు కిందనే పెద్ద కాలువ చేసి పైనుంచి స్లాబ్ వేసేసిండు. కాబట్టి వచ్చిన నీళ్ళు వచ్చినట్టు రోడ్డు కిందకి వెళ్ళి వెళ్ళిపోతాయి. ఎవరికి రాలేదు ఆలోచన, ఆయన చేయగలిగాడు. ఈయనే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా రోడ్ల కింద బాయిలు పెట్టుకుందాం అని చెప్పి
ప్రయత్నం చేసి బొక్కబోర్లో పడ్డాడు. హైడ్రా విషయంలో కూడా ఏంటంటే హైడ్రా చాలా దూకుడుగా పోయింది. స్వప్రయోజనాల కోసం హైడ్రాని రేవంత్ రెడ్డి వాడుకున్నాడు. హైడ్రా చేసే దాంట్లో మంచి ఎంత ఉందో చెడు అంతకంటే ఎక్కువ ఉన్నది. వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాము. నిజంగానే బాధితులు కోర్టుకు పోతే మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డికి వస్తుంది. రైట్. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయానికి వస్తే కూడా మళ్ళీ రిపేర్ చేయబోతున్నారు అని చెప్పేసి ఒక వార్తలు రాబోతున్నాయి. ఏం చెప్తారు సార్? అసలు ఏమైందని రిపేర్ చేయాలమ్మా? అంటే ఏమైంది దానికి రిపేర్ చేయడానికి? అన్నారం సుందిల్లా అన్నారం సుందిల్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు నేనంటే సరే, నేను కొంత కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడతా కాబట్టి నిజంగానే నేను అంటున్నా అనుకుందాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇలా భారీ నీటిపారుదల శాఖ మంత్రి. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగిండు, ఏది కౌన్సిల్లో. కొద్ది రోజులు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన క్వశ్చన్ అడిగాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డినే అడిగిండు, నీటిపారుదల శాఖ మంత్రి, అన్నారం సుందిల్లా ఎలా ఉన్నాయి, ఎన్డీఎస్సీ ఏమన్నా చెప్పింది అవి పాడైనాయి అని. అంటే నిక్షేపంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, వాటికి ఏం కాలేదు, పనికొస్తాయని చెప్పి అసెంబ్లీలో అన్నమ్మా. నేను అనేది బయట ఎక్కడనో మీలాంటి వాళ్ళు మైక్ పెడితే చెప్పింది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సాక్షాత్తు కౌన్సిల్లో చెప్పాడు. మరి మంచిగా ఉన్న వాటికి రిపేర్లు ఏందమ్మా? మేడిగడ్డ ఉంది, మేడిగడ్డ రిపేర్ చేయాలంటే అది ఎందుకు గుంగిందో తెలవాలి. మరి ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది, విజిలెన్స్ కమిషన్ ఏం చెప్పింది, నీకు ఏమైందో తెలియలేదు ఇప్పటివరకు కూడా. ఇప్పుడు పీసీ ఘోష్ నివేదిక ప్రకారం అందులో అవినీతి జరిగింది అని చెప్పేసి నివేదిక ఇచ్చారా, లేకపోతే అసలు మేడిగడ్డ పనికిరాదు అని చెప్పి? రెండు చేయలేదమ్మా. పీసీ ఘోష్ వచ్చి ఆయన ఎంజాయ్ చేసిపోయాడు తాజకృష్ణ హోటల్లో ఉండి, ప్రజల డబ్బుతో మంచిగా జల్సాలు చేసి ప్రశాంతంగా ఇక్కడ వెకేషన్ తీసుకున్నట్టుగా వచ్చి వెళ్ళిపోయాడు తప్ప ఆయన పట్టింది ఏం లేదు. కొండంత రాగం తీసి ఎల్కన్ కూడా పట్టలేదు అంటారు కదా, అట్లా అయింది ఆయన పరిస్థితి. పాపం మంచి జడ్జి, కానీ వీళ్ళు చెప్పినట్టుగా చేసి ఆయన ఎక్కడ నిర్మాణ లోపం ఉందో చెప్పలేదు, నిర్వహణ లోపం ఉందా చెప్పలేదు, కలగపులగం చేసిండు, పియర్ ఎందుకు గుంగిందో చెప్పలేదు, అవినీతి జరిగిందని చెప్పలేదు, ఏదేదో రాసిపోయిండు ఆయన. మరి ఏం చెప్పారు? పనికి మాలిన రిపోర్ట్ అమ్మా అది. ఓకే. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు త్వరలో సిబిఐకి అప్పగించాలని గవర్నమెంట్. ఇవి ఏంటంటే రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి చేస్తున్న ఆరోపణలు. నేను మొదటి నుంచి మీకు చెప్తున్నా, అది నీళ్లు లీకేజ్ కావడం వల్ల కుంగింది కాదు, అట్లా కుంగదు. ఇప్పుడు ఇంతకాలం నుంచి వరదలు వస్తున్నాయి, రోజుకు 100 టీఎంసీలు పోతున్నాయి, ఏమన్నా అవుతున్నదా? అదేంటంటే బాంబు పెట్టి పేల్చారు. అది దాని మీద ఎంక్వైరీ చేయట్లేదు. ఎఫ్ఐఆర్ ఎందుకు కనబడలేదు వీళ్ళందరికీ? అది జరిగిన రోజు అక్కడనే ఇంజనీరు అక్టోబర్ 21 రాత్రి 8 గంటలకు మాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పోయి ఇక్కడ పెద్ద శబ్దంతో పగుళ్ళు వచ్చినాయని చెప్పాడు. శబ్దం ఎందుకు వస్తుందమ్మా? నీళ్ళల్లో కుంగితే శబ్దం ఎందుకు వస్తుంది? పదువులకు ఎందుకు వినబడుతుంది? ఆ ఎఫ్ఐఆర్ను విచారణ ఎందుకు చేయలేదు? ఏ ఎఫ్ఐఆర్ అయినా తెల్లారి పోలీసులు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. మరి అంత పెద్ద ఎత్తున అది 400-500 కోట్లు పెట్టి కట్టింది ఆ పర్టికులర్ ఆ బ్లాక్. మొత్తం కాళేశ్వరంకు 4000 కోట్లు పెట్టి కట్టారు ఆ మేడిగడ్డ బ్యారేజ్. మరి ఎందుకు పోలీసులు ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయలేదు? ఈ రోజు వరకు, ఇవాళ అక్టోబర్ 3వ తారీఖు 4వ తారీఖు, ఈ రోజు వరకు కూడా ఎందుకు పట్టించుకోలేదు? అంటే ఇదంతా కూడా చూస్తుంటే ఏంటంటే కాలయాపన కోసం ఏదో టెండర్స్ అని పెట్టి కేసీఆర్ను బదనాం చేయడానికి చేస్తున్న కార్యక్రమం. ఇలా చిత్తశుద్ధి లేదు. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసేది కూడా ఏముండదు. ఇంకోటి, బయట ఎక్కడనో ఏజెన్సీలు వచ్చి ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్డీఎస్ఏ ఉంది కదా, ఎన్డీఎస్ఏ ఎందుకు చెప్పలేకపోయింది? విజిలెన్స్ కమిషన్ ఎందుకు చెప్పలేకపోయింది? పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఉన్నారు మన దేశంలో, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ సంస్థలు ఉన్నాయి, వీటికి ప్రైవేట్ టెండర్లు అవసరమా? అంటే ఈఓఐని మరి ఎందుకు టెండర్స్కి పిలుద్దామంటారు? వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సీపేజ్ ఉంటుందమ్మా, ప్రతి బ్యారేజ్లో ప్రతి డ్యామ్లో సీపేజ్ ఉంటుంది. అది రొటీన్గా చేసే పని. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు పెళ్ళప్పుడే మేకప్ చేసుకుంటావా? రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఇంత పౌడర్ కొట్టుకుంటావా లేదా? కొట్టుకుంటాం. ఈ నీళ్లు కూడా, బ్యారేజీలు కూడా అటువంటివే. ప్రతి వర్షాకాలం అయిపోయిన తర్వాత, ఎండాకాలం వచ్చే ముందు లేదా ఎండాకాలం పోయే ముందు ప్రతి బ్యారేజ్కి కూడా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయని సరి చేసుకుంటారు. రొటీన్ అమ్మా అది. దానికి పెద్ద అంతర్జాతీయ నిపుణులు వచ్చి ఆ సీపేజ్ ఉన్నదని దాన్ని పునరుద్ధరణ చేయాలని లేకపోతే ఇంకేదో చేయాలని అంటారా? కావాలని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిని బదనాం చేయడానికి చేస్తున్న కార్యక్రమం.
దానికి టెండర్స్ పెట్టారు. వాళ్ళు వచ్చి చెప్పాలన్నట్టు ఎక్కడ లోపం ఉన్నదో. అంటే మనం అందరం అసమర్థులం అని ఒప్పుకోవాలి ఫస్ట్. ఇక్కడ డిపార్ట్మెంట్లో 600 మంది ఇంజనీర్లు ఉంటారు జలసౌధలో. ఎంతో వరల్డ్ ఫేమస్ ఇంజనీర్స్ ఉన్నారు. వాళ్ళు కాదని చెప్పి వీళ్ళు పోయి ఎవరినో పట్టుకొచ్చి అంటే త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి మేమేదో రిపేర్ చేస్తున్నామని నమ్మించడానికి. పోలవరం డ్యామ్ అయ్యేదాకా మేడిగడ్డ రిపేర్ చేయరు. అన్నార సుందిళ్ళకి ఏమీ కాలే. ఎవరు వచ్చినా కూడా వాటికి ఏమి చేయగలిగిన పని ఏం లేదండి అని చెప్తారు. రైట్. ఇంకా ఎలాగో మళ్ళీ అంటే జీవో తీసుకొచ్చారు. ఈ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకి రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాము, స్థానిక సంస్థల ఎన్నికలకు అని చెప్పేసి అని అన్నారు. అయితే ఆర్డినెన్స్ దాంట్లో పెట్టడంతో బీజేపీ పార్టీ అంటే గవర్నర్ సంతకం పెట్టలేదు కాబట్టి వీళ్ళు ఇప్పుడు జీవోకి వచ్చారు. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఆ రైట్ ఉంటుంది కాబట్టి జీవోని తీసుకొచ్చారు. బట్ ఆ జీవోకి చట్టబద్ధత ఉంటుందా సార్? ఇప్పుడు బీసీలు అమాయకులు, మేమేం చెప్పినా గొర్రెల్లాగా తల ఊపుతారు అని చెప్పి డ్రామాలు ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. తెలివి అలా రేవంత్ రెడ్డి సొత్తు కాదు, అందరికీ ఉంది. బీసీలకు తెలుసు రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు అనేది ప్రతి బీసీకి తెలుసు ఈ రాష్ట్రంలో. ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఒకరి చిత్తశుద్ధి ఉంటే మోడీ గారిని కలిసి బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. దాని ద్వారా పార్లమెంట్లో చట్టం కావాలి. రాజ్యాంగంలోని 9 షెడ్యూల్లో ఇది ఇంక్లూడ్ చేయాలి. చేస్తే తప్ప ఈ 42% అనేటి బీసీలకు రావు. దొడ్డిదారి లేదు, అడ్డదారి లేదు. ఈ అడ్డదారులు ఎందుకు మరి జీవోలు ఇచ్చుడు అంటే ఏంటంటే నేనేదో చేయబోతే బీజేపీ నాకు సహకరిస్తలేదని చెప్పడానికి, టీఆర్ఎస్ వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారని చెప్పడానికి. వాస్తవంగా బీజేపీ నరేంద్ర మోడీ నేను 42% పార్లమెంట్లో పెడతానంటే కూడా పోయి ఆయన కాళ్ళు పట్టుకుంటాడు వద్దని చెప్పి. బీసీల పట్ల ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, అది జరగనీయడు కూడా. ఇక్కడ ఏంటంటే ఎలక్షన్లకు పోతే ఓడిపోతామనే భయం పట్టుకుంది. ఇప్పుడు ఎలక్షన్లు ఆపాలంటే ఏం చేయాలి మరి? September 30 డెడ్ లైన్ పెట్టింది హైకోర్టు. ఏం చేయాలి మరి దాన్ని ఆపాలంటే? అంటే ఏదో ఒక జీవో తీసుకొచ్చి బీసీలను ఉద్ధరిస్తానంటే అది ఇందిరా సాహని కేసులో 50% రిజర్వేషన్ దాటొద్దని తీర్పు ఉంది కాబట్టి ఏ హైకోర్టు కూడా ఒప్పుకోదు దానికి. ఆ జీవో కొట్టేయాలి. జీవో కొట్టేయాలంటే ఎవరో ఒకరు పోయి ఛాలెంజ్ చేయాలి. కోర్టు తనంతట తాను రాదు కదా. కాబట్టి తన కుడి భుజమో ఎడమ భుజమో పోయి అక్కడ పిటిషన్ ఎత్తాడు. పిటిషన్ వేసి దాన్ని ఆపుతాడు. నేను మీ దగ్గర 2 నెలల కింద చెప్పినాను ఇది జరగబోతుంది ఇట్లా అని. ఈ September 30 దాటేయడానికి ఇట్లా చేస్తాడు. ఆయన మనిషి పోయి మళ్ళీ స్టే తీసుకుంటాడని చెప్పిన. రేపు 8వ తారీఖు నాడు అదే జరుగుతుంది. ఎన్నికలు ఇప్పుడు జరగవు, ఇంకో 4 నెలలు పడుతుంది. ఆ 4 నెలల తర్వాత కూడా 42% అమలు చేయరు. ఒకవేళ చేద్దామనుకున్న ముస్లింల లింక్ పెట్టారు 56% అని చెప్పి. ఎందుకు నువ్వు బీసీలు ముస్లింలకు సంబంధం లేకుండా 56లోకి వెళ్ళి 10% తీసేసి 46% బీసీలు ఉన్నారు కాబట్టి నేను 42% ఇస్తానంటే ఎవరన్నా కొడతారా? అంటే బీజేపీకి రెచ్చగొట్టాలి కదా. అలా ముస్లిం లింక్ పెడితే వాళ్ళు ఇయ్యరు కదా. కావాలని ఇవన్నీ తమాషాలు చేస్తున్నాడు. బీసీలకు అర్థం కావాలి రేవంత్ రెడ్డి చేసే సర్కస్ ఫీట్లన్నీ బీసీలకు అర్థం కావాలి. అంటే ఈ లోపల మరి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్తే అంటే కోర్టు అంటే 42% అనేది లేకుంటే పోవచ్చు. కోర్టు అదే చెప్తుంది రేపు. ఈ 42% జీవోని కొట్టేస్తున్నాం, నువ్వు మాత్రం ఈ షెడ్యూల్ ప్రకారమే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని చెప్పాలి. ఇంతకీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి సార్ ఈ జీవో మీద? బీఆర్ఎస్ ఎప్పుడు కూడా చట్టబద్ధంగా ఉంటుందమ్మా. చట్ట వ్యతిరేకమైన పనులు బీఆర్ఎస్ చేయదు కదా. రేవంత్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేకమైన జీవోలు ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తుంది కదా. సో గవర్నర్ ఆమోదిస్తే తప్ప గవర్నర్ ఆమోదిస్తే కూడా చెల్లదు. ఓకే, పార్లమెంట్లో చట్టం చేస్తే రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పెట్టాలి. రాజ్యాంగ సవరణ జరగాలి, పెద్ద ప్రాసెస్ అది. కోర్టులో అడ్డు తొలగాలి అంటే కాబట్టి 42% రిజర్వేషన్ అనేది కలలో మాట. ఇప్పుడు నేను అనుకుంటా 8వ తారీఖు నాడు ఈ జీవోన్ కొట్టేస్తూ యథావిధిగా ఎన్నికలకు పోవాలని చెప్తుంది కోర్టు. మరి అంటే అలా టైం లేదంటది ఎలక్షన్ కమిషన్. మరి నువ్వు ఎందుకు ఇచ్చినావు షెడ్యూల్ ఇచ్చింది కదా. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోండి అంటది. 42% కోర్టు కొట్టేస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డికి ఏంటంటే సంబరం. ఆయనకు కావాల్సింది బీసీ రిజర్వేషన్ ఇవ్వద్దు. అవును సార్, మరి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంగతి ఏంటి? మరి రాదు ఇక. కామారెడ్డి డిక్లరేషన్ అనేది కోర్టు కొట్టేసింది కాబట్టి మేమేం చేయలేము అంటారు. సరే అట్లనే ఎన్నికలకు పోతే తెలుస్తుంది, బండారం బయటపడుతుంది.
ఓకే రైట్. ఇంకా హైదరాబాద్ రోడ్ల విషయానికి వద్దాం సార్. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పొంగి పొర్లుతున్నాయి, రోడ్ల పరిస్థితి అస్సలు బాగాలేదు, ఇట్లా కుంగుతున్నాయి, బస్సులు కూడా కుంగి ఇట్లా పైకి కుదేలై వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ పట్టే ఈరోజు సోషల్ మీడియాలో మొత్తం అంతా అదే వచ్చింది. ఆ బిట్స్ దగ్గర కానివ్వండి, ఇటు కుక్కట్పల్లి రోడ్లు కానివ్వండి, లేకపోతే ఎస్ఆర్ నగర్ అన్నీ కూడా ఎక్కడికక్కడ రోడ్లు విస్తరణ అస్సలు బాగాలేదు. ఏం చెప్తారు సార్ దీని మీద? అంటే బడ్జెట్ వాళ్ళు పెట్టట్లేదు. ఎప్పటికప్పుడు ఎండాకాలంలో రోడ్లను రిపేర్ చేయాలి, అవి చేయట్లేదు. కొంచెం దెబ్బతిన్న రోడ్లు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు వర్షాలు పడే ముందే ఎక్కడెక్కడ లూపోల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసి ప్రతి డివిజన్లో కూడా వాళ్ళు వార్ ఫుటింగ్ మీద మొదటి వర్షం పడకముందే ఏప్రిల్ మే నెలలని రిపేర్ చేయాలి. ఇప్పుడు నేను లండన్లో చూశాను, సాయంత్రము 6 గంటలకి ఏదన్నా అక్కడ రోడ్ డ్యామేజ్ అవుతుంది అనుకోండి, తెల్లారి చూస్తే ఆ డ్యామేజ్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే మన దగ్గర కూడా ప్రతి కరెంట్ పోల్కు సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలతోని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఫలానా కాడ రోడ్ పాడైందని. ప్రతిరోజు కొన్ని టీములు తిరుగుతూ ఉంటాయి. ఏది ఈ మెటీరియల్ అంతా కూడా రెడీ మిక్స్ ఉంటుంది కదా, ఈ రెడీ మిక్స్ లాంటి ఆ సిమెంటు అదంతా వేసి కాంక్రీట్ వేసి ఎక్కడన్నా దెబ్బతిన్నది అనేది వాళ్ళు సీసీటీవీలో కనబడ్డది అనుకోండి, ఈ ఎంక్వైరీలు ఎవడు పాడు చేసిండు ఇదంతా ఉండదు. వెంటనే వెహికల్ బయలుదేరుతుంది, వస్తుంది, అక్కడ చిన్న బ్యారికేడ్ పెడతారు. అది కూడా ఎప్పుడు చేస్తారు తెలుసా? రాత్రి 12 గంటల నుంచి తెల్లారగా 4 గంటలకు. ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, తెల్లారిసరికి అంతా ఆరిపోతుంది. అంటే మీకు ఈ మధ్యకాలంలో అనిపిస్తుందా మీరు బయటకు వచ్చినప్పుడల్లా ట్రాఫిక్ ఇదివరకు కన్నా ఎక్కువగా కనపడుతుంది? ట్రాఫిక్ పెరగలేదమ్మా, రోడ్లు పాడుకోవడం వల్ల నీళ్లు రోడ్ల మీద ఉంటే ఆ నీళ్ళల్లో గుంత ఉన్నదా తెలియదు, ఆ నీళ్ళల్లో ఏమున్నదో తెలియదు, స్పీడ్ బ్రేకర్ ఉన్నదా తెలియదు. అందుకని అందరు భయపడుతూ ఉంటారు, చాలా స్లోగా పోతూ ఉంటారు. దానివల్ల ట్రాఫిక్ ప్రాబ్లం వస్తూ ఉంది. వీళ్ళు చక్కగా రిపేర్ చేసాక హైదరాబాదు అన్ని రాష్ట్రాల కంటే కూడా బెంగళూరు, ఢిల్లీ, కలకత్తా, బాంబే, మైసూర్, మద్రాస్ అన్నిటికంటే కూడా ఈజీగా, అంటే కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో సిగ్నల్ లెస్ హైదరాబాద్ కావాలనుకున్నారు. కానీ చాలా వరకు ట్రాఫిక్ తప్పేయగలిగారు. ఎంత యాక్టివ్గా ఉండేదంటే అప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేశాడంటే అయ్యప్ప సొసైటీ నుంచి పోతూ అవతల వైపుకి ఒక ఫ్లైఓవర్ వేసినట్టయితే ట్రాఫిక్ తగ్గుతుంది కదా. ఎందుకంటే యశోద హాస్పిటల్ మాదాపూర్ దగ్గర బాగా ట్రాఫిక్ ఉంటుంది, JN2 ఫ్లైఓవర్. అయితే ఇక్కడ కనుక ఒక ఫ్లైఓవర్ రైల్వే లైన్ ఉంది, వికారాబాద్ రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ మీదకెళ్ళి ఒక ఫ్లైఓవర్ వేస్తే కైతలాపూర్ అండ్ అయ్యప్ప సొసైటీ 2 కలుస్తాయి కదా అని ఏం చేసిండంటే కేటీఆర్ అకౌంట్కు ట్వీట్ చేసిండు, ఒక ఫోటో పెట్టి. ఆయన పెట్టింది ఎప్పుడు 9:30కి, ట్రాఫిక్ బాగుంది ఆ టైంలో, ఆఫీస్ పోతూ పెట్టాడు. సాయంత్రం 4 గంటలకల్లా మున్సిపల్ ఇంజనీర్స్ వచ్చారు, సర్వే చేశారు. ఈవినింగ్ 6 గంటలకల్లా కేటీఆర్ ట్వీట్ చేశాడు, ఆయనకి రీట్వీట్, మీరు చెప్పిన ప్రపోజల్ యాక్సెప్ట్ అయింది, తొందరలోనే ఫ్లైఓవర్ కడతామని చెప్పి. 1 ఇయర్ చాలా ట్రాఫిక్ తగ్గిద్దాం 1 ఇయర్లో 1 ఇయర్లో వచ్చిందమ్మా. అయితే ఆ రోజు కూడా చెప్తాను నేను, ఆశ్చర్యకరం. మా అమ్మాయి అక్కడే ఉంటారు, రెయిన్బో విస్టాస్. నేను కూడా అక్కడే ఉంటాను, మీరు అక్కడే ఉంటారు. అయితే పొద్దున పాపను దించుదామని పోయింది, రిటర్న్లో విపరీతమైన ట్రాఫిక్ ఆగిపోయినది. ఏంది అని కానిస్టేబుల్ అడిగితే కేటీఆర్ గారు వస్తున్నారు కైతలాపూర్ ఫ్లైఓవర్ ఇనాగరేషన్ కో అని అన్నారు. అంటే అప్పుడు ఎంత అయింది? 9:30 అయింది. కేటీఆర్ ఇచ్చిన టైం 10:30, ఇంకా గంట ఉన్నది. గంట ముందే మొత్తం ట్రాఫిక్ ఆపేశారు. మూసాపేట రూటు అటు ఆ మూసాపేటలో ఆపడం వల్ల LDL చెరువు దగ్గర నుంచి కూకట్పల్లి దాకా తట్టింది. ఐడియల్ లేక్ సారీ, మొత్తం కూకట్పల్లి దాకా తట్టింది. నేనేం చేశాను, ఇంకా 1 అవర్ ఉంది, మా అమ్మాయి ఫోన్ చేసింది, నేను కేటీఆర్కు మెసేజ్ పెట్టా, మీరు ఇంకా గంట తర్వాత వచ్చేవాళ్ళు, వీళ్ళు చాలా అతి ఉత్సాహంతో మొత్తం ట్రాఫిక్ ఆపేశారు, గంట నుంచి ఆపారు, మీరు దయచేసి ఇనాగరేషన్స్ ఏమన్నా ఉంటే సండే పెట్టుకోండి, లేదా 1:30 నుంచి 3:30 మధ్య పెట్టుకోండి, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అందువల్ల. ఇమ్మీడియట్గా ఆయన చూసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్కి ఇచ్చి 1:30కి పోస్ట్పోన్ చేశాడు. అంటే అంత క్విక్గా. కానీ ఆ బ్రిడ్జ్ వల్ల ఎంత ట్రాఫిక్ చాలా తగ్గింది అండ్ రూట్ కూడా చాలా బాగుంటుంది. అది కోవిడ్ టైంలోనమ్మా 30-40 అండర్ పాస్లు, ఆల్టర్నేట్ బ్రిడ్జీలు, ఫ్లైఓవర్స్, అందరు భయపడతా ఉంటే తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ తగ్గేయడానికి
7.5 సంవత్సరాల దాదాపుగా కోవిడ్ టైంలో కలుపుకుంటే వాళ్ళు వచ్చినాక 1-2 ఇయర్స్ మొదలుపెట్టినా కూడా ఎన్ని ఫ్లైఓవర్లు 65 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు వచ్చాయి. అవును అవును. ఆ మిగిలిపోయినాయి కూడా. హైటెక్ సిటీ దగ్గర కూడా ఆ రైల్వే స్టేషన్ ఆనుకుని చాలా హెవీ ట్రాఫిక్ ఉండే, దాని కింద అండర్ పాస్. ఇప్పుడు మిగిలిపోయినాయి అన్ని 15 రోజులకు నెల రోజులకు ఒకటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇనాగరేట్ చేస్తున్నారు. ఇవన్నీ అప్పుడు మొదలు పెట్టినాయి. వీళ్ళు చూడండి, నేషనల్ హైవేలో భాగంగా బోడుపల్లి ప్రాంతంలో ఉప్పల్ నుంచి అటు చెంగిచెర్ల దాకా ఓ ఫ్లైఓవర్ రావాలి. ఆడ సుబ్రహ్మరెడ్డి కంపెనీ తీసుకున్నది, గాయత్రి కన్స్ట్రక్షన్స్. ఇప్పటికి 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది. పిల్లర్లు వేసి ఉన్నాయి, అట్లనే వదిలేశారు. ఈ రోజు వరకు కంప్లీట్ కాదు. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మోడీ మీద ఒత్తిడి తెచ్చి ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి వేరే వాళ్ళకి ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయాలి కదా. ఎంత ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. ఈయన వచ్చిన కానీ ఒక్క కొత్త ఫ్లైఓవర్ లేదు, కొత్త అండర్ పాస్ లేదు. విపరీతంగా రోడ్లు పాడైపోతే దాన్ని పట్టించుకున్నది లేదు. వరదను ఎట్లా డైవర్ట్ చేయాలనో తెలియదు. అస్తవ్యస్తమైంది హైదరాబాద్ సిటీ. చేయని తప్పుకు మూల్యం చెల్లిస్తున్నారు హైదరాబాద్ ప్రజలు. ఎందుకంటే వాళ్ళు మంచి గవర్నమెంట్కే ఓటేసిన్లు గెలిపించారు. ఇక్కడ అంతా బీఆర్ఎస్కే ఓట్లు పడ్డాయి. కానీ రూరల్ తెలంగాణలో పడకపోవడం వల్ల ప్రభుత్వం పోయింది. బట్ హైదరాబాద్ ప్రజలను తప్పు చేయలే, కానీ వాళ్ళు ఆ శిక్ష వాళ్ళకి తప్పదు. రైట్. ఇంకొక ప్రధాన విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇప్పటికీ కూడా వాళ్ళ అభ్యర్థిని ప్రకటించలేకపోతున్నారు? ఎందుకంటే ఇటు అంజన్ కుమార్ యాదవ్ చాలా గట్టిగా పట్టుకున్నారు, ఆ టికెట్ నాదే, నేనే తీసుకోవాలి అని చెప్పేసి. బట్ బేసిక్గా అక్కడ చూస్తే నవీన్ యాదవ్ కూడా ఎడ్జ్ ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీలో, జూబ్లీ హిల్స్. సో ఏం చెప్తారు సార్? అంటే కాంగ్రెస్లో పోటీ ఉంది, ఎప్పుడైనా ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ కదా అది. వాళ్ళు ఏమనుకుంటారంటే గోపీనాథ్ లేడు కదా, ఆయన భార్య ఏం గెలుస్తుంది, ఆమె ఎవరు ప్రజల మధ్యకు వచ్చింది కాదు, ఆమె ఎవరికి తెలియదు అని చెప్పి ఏం చేస్తారు, ఇదే అవకతలు చెప్పుకుంటూ బీఆర్ఎస్ను తిట్టుకుంటూ గెలవచ్చు అనే ఒక నమ్మకం వాళ్ళల్లో ఉంటుంది, పోటీ ఉంటుంది. కాబట్టి డబ్బున్నోళ్ళు, ఆ పార్టీలో రాజకీయ నిరుద్యోగులు, ఇప్పుడు ఆయన పేరేంది మన హనుమంతరావు మైనంపల్లి, ఆయన సత్తా ఉంది ఆయనకు, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ఓడిపోయాడు. కాబట్టి నేను ఇక్కడ పోటీ చేస్తాను అనుకుంటాడు ఆయన, తప్పేం లేదు. అంజన్ కుమార్ కొడుకు రాజ్యసభ ఇచ్చారు, బట్ ఆయన ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉన్న ఎంపీ కదా, ఖాళీగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. మేయర్గా ఉన్న రామ్మోహన్ కు ఖైరతాబాద్ టికెట్ ఇస్తామని ఆశ పెట్టారు, ఇయ్యలేదు. మళ్ళీ ఆయన కూడా నేను జూబ్లీ హిల్స్ లో నేను ఓటర్ నాకు కావాలంటాడు. ఇక్కడ ఏనంటేనే అక్కడ వేయండు కదా, వాళ్ళు ఇస్తామని చెప్తేనే. సికింద్రాబాద్ ఎంపీ ఇస్తామంటే వేయండు, ఖైరతాబాద్ కాదు, సికింద్రాబాద్ ఎంపీ ఇస్తానంటే వేయండు. మరి ఎందుకు దానం నాగేందర్కి ఇచ్చారు ఆ సీట్ నప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో? రేవంత్ రెడ్డికి బీజేపీకి అండర్స్టాండింగ్ ఉంది కదా, కిషన్ రెడ్డిని గెలిపియాలి కదా. కాబట్టి ఈయనకైతేనేమో 7 కాన్స్టిట్యున్సీలలో ఫాలోయింగ్ ఉంది, మేయర్గా మంచి పనులు చేశాడు కాబట్టి. కేసీఆర్ సపోర్ట్ తోని మేయర్గా చాలా పనులు చేశాడు ఆయన. అయితే ఆ 7 నియోజకవర్గాలకు ఆయన మేయర్గా ఉన్నాడు. ఈయనైతే దానం నాగేందర్ ఒకటే కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కదా, కాబట్టి మిగతా 6 కాన్స్టిట్యున్సీలలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కదా. అందుకని కిషన్ రెడ్డి గెలవాలంటే అట్లా చేస్తారు. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలవాలంటే ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెట్టిన రంగారెడ్డి జిల్లా, ఆమెకేం సంబంధం, వికారాబాద్ ఆమెను తీసుకొచ్చి, వికారాబాద్ ఆమె తీసుకొచ్చి పెట్టారు అక్కడ. అంటే బీజేపీ 8 సీట్లు గెలవాలి, కాంగ్రెస్ 8 సీట్లు గెలవాలి. టీఆర్ఎస్కి రావద్దు అనుకుంటే ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్. ఇక్కడ కూడా రేపు ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది, బీజేపీ ఎట్లా గెలవదు. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేయాలని చెప్పి వీళ్ళైతే మేము డబ్బులు పెట్టి బీజేపీ వాళ్ళను మలుచుకుంటాం, మజిలీస్ను కూడా మా దిక్కు తెచ్చుకుంటాం. ఇటు బీజేపీ అటు మజిలీస్ సపోర్ట్ ఉంటే కాంగ్రెస్ గెలవదా, ఆ నమ్మకంతో పోటీ ఎక్కువైంది. రామ్మోహన్ కావాలంటుండు. అక్కడ ఆల్రెడీ ఒకప్పుడు మజిలీస్ నుంచి పోటీ చేసి 40,000 ఓట్లు తెచ్చుకున్న నవీన్ యాదవ్ ఉన్నాడు, శ్రీశైలం యాదవ్కు అక్కడ మంచి పేరుంది. కాబట్టి పోటీ అనేది ఉంటుంది. అజారుద్దీన్ వాస్తవంగా అజారుద్దీన్కి ఇవ్వాల్సి ఉండే, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. కాబట్టి అక్కడ పోటీ ఉంటుంది. ఉన్నా కూడా ఇవాళ 3 చూసినట్టయితే బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంది. ఏ సర్వే చేసినా కూడా బీఆర్ఎస్కే ఎడ్జ్ కనబడతాం. అంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంతన్నా ఉండనివ్వండి, అంటే కొట్టుకోనియండి, బట్ అది ప్రజల్లో పోర్ట్రేట్ వేరే విధంగా అవుతుంది కదా. ఇప్పుడు నాదంటే నాది టికెట్, నాదంటే నాది సీటు అని చెప్పేసి అంటే వీళ్ళే కొట్టుకొని చేస్తున్నారు, ఇంకా ప్రజల్ని వీళ్ళేం పాలిస్తారు అన్న డౌట్లు వస్తాయి కదా. ప్రజలు రకరకాలుగా అనుకుంటారు, బట్ పోటీ అనేది ఉంది, వాస్తవం అది. ఆ పోటీలో ఎవరిని ఎక్కువస్తారనేది చూడాలి. పార్టీలో పోటీ అయిన తర్వాత అప్పుడు జనాల మధ్య పోటీలోకి వస్తారు, అంతే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది వి ప్రకాష్ సార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.